పులివెందల్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ రోజున రాజకీయాల్లో రావాలి, పేద ప్రజలకి మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో 1978లో రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో అరంగేట్రం చేయడం జరిగింది. మరి అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు బృహత్తర కార్యక్రమాలు, జలయజ్ఞం కావచ్చు, లేదు పేదవాడికి ప్రాణాలు పోసే ఆరోగ్యశ్రీ పథకం దేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చి ప్రతి పేదవాడు తన పిల్లల్ని బ్రహ్మాండంగా ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఉన్నతమైన చదువులు ఉచితంగా చదివించుకునే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కావచ్చు, అనేక ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు ఓట్లుగా పెట్టి ఆ రోజు గుడిసెలుగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో శాశ్వత భవంతులు మొత్తం నిర్మించి ఈరోజు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇలా అనేక కార్యక్రమాలు చేసి 2009లో మరోసారి ప్రజల మన్నన పొంది ముఖ్యమంత్రి అయి దురదృష్టం దేవుడు చిన్న చూపు చూడటంతో మనకు దూరం అయ్యాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దూరమైనా సరే మహానుభావులు, మహా వ్యక్తులు, నాయకులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అనే దానికి మరో ఉదాహరణమే రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ ఉన్నంత కాలం, ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నంత కాలం రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు, మళ్ళీ వస్తాడు. 4 మంచి పనులు చేయడానికే అతని తాపత్రయం ఎప్పుడైనా ఉంటుంది. ఏది ఏమైనా ఈ 75వ జయంతి వేడుకలు రాజశేఖర రెడ్డి గారిని మరోసారి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇటు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, అటు తెలంగాణ కావచ్చు, గుర్తు చేసుకుంటుంటాయి. ఆ మహానుభావుడు ఇంకా ఉండుంటే ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరిగేవని మరోసారి ఆయనకి ఘనంగా మేమందరం పిడుగురాళ్ల పట్టణంలో ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం.